మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇలా మీ పేరెంట్స్ కానీ మీ టీచర్స్ కానీ మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవట్లేదని? ప్రతి చిన్న విషయానికి డోంట్ ఆర్గ్యూ, రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్, ఏది మంచో ఏది చెడో మాకు తెలుసు, చెప్పిన మాట విను అంటూ అన్ని విషయాలకి అడ్డుపడుతూ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నట్లుగా, మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుందా? ఇదే కాన్ఫ్లిక్ట్ రిపీటెడ్గా జరుగుతూ ఉంటే అది మీకు పెయిన్ని, కన్ఫ్యూజన్ని, ఫ్రస్ట్రేషన్ని మిగులుస్తుంది. ఇది రిపీటెడ్గా జరగడం వల్ల మీరు సైలెంట్ అయిపోతారు, లేదా ఎక్కువగా కోప్పడుతూ ఉంటారు, లేదా రివర్స్లో బిహేవ్ చేయడం మొదలు పెడతారు. కొంతమంది టీన్స్లో అయితే కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే కాన్ఫ్లిక్ట్ అనేది ఒక తప్పు కాదు, అది మీకు ఒక సిగ్నల్ మాత్రమే. అంటే మీకు జరిగే కన్వర్సేషన్లో ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవుతుందని మీకు సిగ్నల్ ఇస్తుంది. అది మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్, స్టే కామ్. ఏ విషయానికైనా సరే రియాక్ట్ అయ్యే ముందు లాంగ్ బ్రీత్ తీసుకొని 1 నిమిషం ఆలోచించండి. సెకండ్ వన్, ఎక్స్ప్రెస్, డోంట్ ఎక్స్ప్లోడ్. ఏదైనా విషయం మీకు తప్పుగా అనిపించినప్పుడు సున్నితంగా నచ్చచెప్పే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నన్ను అర్థం చేసుకోకపోవడం, నా మాట వినకపోవడం నాకు బాధగా అనిపిస్తుంది అని నచ్చచెప్పి చూడండి. అంతేగాని మీరు ఎప్పుడూ ఇంతే, మీరు నన్ను అర్థం చేసుకోరు, నా మాట వినరు అంటూ పరుష పదజాలం వాడకండి. నెక్స్ట్ వన్, అండర్స్టాండ్ యువర్ పేరెంట్స్. ఇది మీకు చెప్తే కోపం రావచ్చు, అయినా ఇది నిజం. పేరెంట్స్, టీచర్స్ మీకు క్లారిటీగా చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళు ఏ విషయమైనా సరే, ఏదైనా సరే ఆలోచించేది మీ మంచికి. మంచి రిలేషన్షిప్ అనేది ఆర్గ్యుమెంట్తో కాదు, అండర్స్టాండింగ్తో బిల్డ్ అవుతుంది. అలాగే కాన్ఫ్లిక్ట్ అనేది ఈగోతో కాదు, ఎంపతితో డీల్ చేయండి. అప్పుడు మీకు ఒక రియల్ పవర్ అనేది తెలుస్తుంది. ఈ జర్నీలో మీరే కాదు, మీ పేరెంట్స్, మీ టీచర్స్ కూడా మీకు ప్యాసింజర్సే. ఇఫ్ దిస్ కంటెంట్ టచ్ యువర్ హార్ట్, షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.